అయితే విజయవాడ నుంచి అమరావతి రావడానికి ఏకైక దారిగా ఉన్న ఈ కరకట్టని 4 లేన్లుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించడం, గతంలోనే వైసీపీ నాయకులు దీన్ని 4 లేన్లుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒక శిలా పథకాన్ని కూడా వేశారు. మరి వాళ్ళు గాలి కుదిరేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళు చేస్తారంటారా, లేదంటే అమరావతి అభివృద్ధి కట్టుబడి ఉన్నారంటారా? లేదంటే 100కి 100 రూపాయలు కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రకటించిన ఏవైతే ప్రకటించారో పథకాలు కానివ్వండి, ఇప్పుడు చెప్తున్నటువంటి కరకట్ట విస్తరణ పనులు కానివ్వండి, ఏవైతే ప్రకటించారో రాజధాని అభివృద్ధికి టెండర్లు పిలవటం కానీ ఏవైనా చేసి చూపిస్తారనే నమ్మకం మాకుంది. ఎలాగంటే ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శిలాఫలకం వేశారండి. ఏది నేను విస్తరణ చేస్తాను, కరకట్ట ఇరుకుగా ఉంది, మంచి విషయమే, చేయాలి, ఏమైనా కొంచెమైనా చేయగలిగారా? విస్తరణ చేయాలంటే ముందు భూమి తీసుకోవాలి కదండి రైతుల నుంచి. మీరు భూమి ఏ విధంగా తీసుకోపోయారు? మీరు తీసుకుంటే ప్రొక్లైన్కి అడ్డంగా నుంచొని రైతులు మా ప్రాణాలు తీసాను, మా భూముల్లోంచి వెళ్ళండి అన్నారే కానీ ఒక్కళ్ళైనా భూమి ఇచ్చారా? కోర్టులో జరుగుతూనే ఉంది ఆ విషయం. అదే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ రైతులను పిలిపించి ఇది అభివృద్ధికి అవసరం అని మాట్లాడితే వాళ్ళు ముందుకు వచ్చి భూములు ఇచ్చినట్టు పేపర్లో వచ్చింది, పేపర్ స్టేట్మెంట్ ఉంది ఈనాళ్ళు చూడండి. కాబట్టి దాన్ని మేము నమ్మకంగా తీసుకుంటున్నాం. గతంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే భూములు ఇచ్చారో భూ సమీకరణ ద్వారా ఇప్పుడు కూడా ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా నాయకత్వాన్ని చూసి కూటమి ప్రభుత్వం యొక్క పనిచేసే విధానాన్ని చూసి వాళ్ళ యొక్క పని పట్ల వాళ్ళ అంకిత భావాన్ని చూసి ప్రజలు ఏది అవసరమైతే వాళ్ళ సొంత లాభాన్ని కూడా త్యాగం చేసి భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టే ఈ రోడ్డు విస్తరణ పని కూడా జరిగిద్దని మేము 100కి 100 రూపాయలు నమ్ముతున్నాం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తూ ఉంది. మరి 8 నెలల్లో అమరావతిలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? అసలు ప్రస్తుతం అమరావతి పరిస్థితి ఏ విధంగా ఉందండి? మేము ఎలాంటి మార్పులు గమనించామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా 5,000 పెన్షన్ అని చెప్పి భూమి లేని రైతులకి 5,000 పెన్షన్ అని ఒక నెల ఇచ్చారు. అసలు నిజం ఏమిటంటే ఇచ్చే 2,500 ఏది చంద్రబాబు నాయుడు గారు నిరుపేదలకి భూమి లేని వాళ్ళకి నెలకి 2,500 పెన్షన్ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చే పెన్షన్ని 2 నెలలు ఎగ్గొట్టి దాన్ని తీసుకొచ్చి తను దిగే ముందు ఒక నెలలో 5,000 చేస్తున్నానని, మరి 2 నెలలు 2,000 2,500 ఇవ్వాలి కదా, ఒక నెలలో 5,000 ఇచ్చి దాన్ని సరిచేసి నేను నిరుపేదలకి 5,000 పెన్షన్ ఇస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. దీన్ని ఏమంటారంటే ఎరిపించడం అంటారు. పర్వాలేదు, ఇలాంటి ఎన్నో చూసుంటారు బాబు గారు. అయినా సరేనని బాబు గారు వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సంక్షేమ పథకాల అమల్లో మీరు ఇలా చేసిపోయినా కానీ ఆ 5,000 పెన్షన్ ఇస్తున్నారో లేదో మీరు అడిగి తెలుసుకోండి. మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఇస్తున్నారా లేదా అనేది. మామూలుగా ఇచ్చే పెన్షన్ ఆయన చెప్పినట్టు 4,000, ఏది జగన్మోహన్ రెడ్డి లాగా 3 సార్లు దిగేలోపు పెంచడం కాదండి, ఎక్కిన వెంటనే అది 4,000, ఈ 5,000 పెన్షన్ ఖచ్చితంగా ఇస్తున్నారు. సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడ వెనుకంజ వేశారు బాబు గారు? ఎక్కడ వెనుకంజ వేశారు అంటే సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేసినంత ఇది కాదండి అభివృద్ధిని తీసుకురావడం. ఎందుకంటే లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇక్కడికి వస్తేనే ఇక్కడ పని జరిగిద్ది. కొన్ని వేల మంది, ఒక రకంగా చెప్పంటే 1,00,000 మంది కూడా ఇక్కడ వర్క్ చేయడానికి రావాల్సిన పరిస్థితి. ఆల్రెడీ ఇప్పుడు 40,000 మంది రాబోతున్నారు ఇక్కడికి వర్క్ చేయడానికి. ఆల్రెడీ ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ ద్వారా ఎన్ని యంత్రాలు తిరుగుతున్నాయి, ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది కంటికి కనిపిస్తూనే ఉంది. కాబట్టి వీళ్ళందరికీ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే కంపెనీలు రావాలి. దానికి ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని అనుక్షణం కూటమి ప్రభుత్వం ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించారో వాళ్ళ బాధ్యతల పట్ల వాళ్ళ అంకిత భావంతో పెట్టుబడుల కోసం వేరే దేశం వెళ్ళారని మీ అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ తెలిసిందే. అక్కడికి వెళ్ళి ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చారన్నది పేపర్ స్టేట్మెంట్ ద్వారా వచ్చింది. కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారు. వాళ్ళు చెప్పిన దానికి కట్టుబడి ఉండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా పాటుపడతారని మేము అనుకుంటున్నాం. అంటే ఏదైతే 2016 నుంచి 2019 వరకు అంటే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత, కట్టడాలు నిర్మించిన తర్వాత వాటిని ఆపేసిన పరిస్థితి మనం చూసాం 2019 నుంచి 2024 వరకు. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్మాణ పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నారా? వాటి నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయండి ఈరోజు ఆ నిర్మాణాలన్నీ చాలా విధ్వంసంగా పాడైపోయి ఉన్నాయండి. ఎందుకంటే పాడైపోవటం అంటే మొన్న నీళ్లు తోడారు ఐకానిక్ టవర్స్ నుంచి, అక్కడ పునాదులకు ఎలాంటి ఇబ్బంది లేదు. పాడవటం ఇప్పుడు ఏసీలు అన్నీ బిగించారు, దాంట్లో పక్షులు గూళ్ళు పెట్టడం, రానాగంజటం, ఇలాంటి పై విషయాలన్నీ జరిగి ఉండే. వీటన్నిటికీ మళ్ళీ రీపెయింట్ చేయటం, వాటిని రీబిల్డ్ చేయటం చేసి ఎవరెవరికి ఏ భవనాలు ఇవ్వాలి, 90% అయిపోయిన భవనాలని తొందరగా ముందుగా పూర్తి చేసి ఇవ్వాలి. ఇలాంటి కాన్సెప్ట్ మీద ఎక్కడెక్కడ విధ్వంసం జరిగింది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వంలో ఎంతటి దౌర్భాగ్యం జరిగిందంటే చేయి చేత కాకపోయినా ఆగం చేయడం చేత అయింది దౌర్భాగ్యుడికి అన్నట్టు రోడ్లు కూడా తవ్విపించేలా చేశాడు ఏంది. కాబట్టి వాటన్నిటిని సరిచేసి మళ్ళీ రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రీసర్వేకి అవసరమైన ఎవరైతే పనులకు అవసరం అవుతారో వాళ్ళని కూడా లోకల్గా తీసుకోవాలని ఇక్కడ ఊళ్ళో మైకు తిప్పు మరి ఎవరెవరు ఏమేమి వర్క్ చేయగలుగుతారో వాళ్ళు సిఆర్డీని సంప్రదించండి అని ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి ఉపాధి లేని ఉద్యోగం లేని వాళ్ళని పిలిపించి మరి వాళ్ళ శక్తి మేర ఏం చేయగలుగుతారని ఇక్కడ సర్వే చేయడానికి కూడా ట్రైన్ చేసి వాళ్ళందరినీ రేపు రీసర్వే చేయించడానికి భూమిని రైతులకు ఫ్లాట్లు ఇవ్వడానికి ఈ అసంపూర్తిగా ఎంతెంతవరకు అయిపోయిన భవనాలకి టెండర్లు పిలవడానికి అన్ని విధాలుగా సర్వం సిద్ధం చేస్తుందండి. దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పేపర్ స్టేట్మెంట్ ద్వారా పురపాలక శాఖ మంత్రి కావచ్చు, బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వారి శాఖలకు అనుగుణంగా వాళ్ళు పేపర్లో విషయాన్ని వివరిస్తున్నారు. దాని ప్రకారం త్వరలోనే టెండర్లు పిలవబోతున్నామని తెలియజేశారు. నిధులు వస్తాయి. ప్రజలను చూసి ప్రపంచ బ్యాంకు వాళ్ళైనా కేంద్ర ప్రభుత్వం అయినా ఖచ్చితంగా మేము ఇచ్చిన భూములకి బాబు గారి ఆలోచనకి ఒక గొప్ప రాజధాని నిర్మాణం జరగబోతుంది. ఇది ప్రపంచం చూడబోతుంది. ఈ 3 సంవత్సరాల్లోనే దానికి తగ్గ గట్టి పునాది పడుతుందని మేము విశ్వసిస్తున్నామండి. అంటే ముఖ్యంగా అమరావతిలో చేపల చెరువులను పెంచారు చంద్రబాబు నాయుడు. ఆక్వా పరంగా ముందుకెళ్లారు తప్ప ఇక్కడ బిల్డింగ్లు ఏమి కన్స్ట్రక్షన్ చేయలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి. దీని మీద ఏ విధంగా ఎందుకంటే అదే వెనకడికి స్వామి చెప్పినట్టండి పచ్చకామలోడికి లోకం అంతా పచ్చగా కనిపించిందని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ విధమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే కల్పిస్తాం, ఉద్యోగం అంటే ఉద్యోగం, ఉపాధి అంటే ఉపాధి, ఉపాధి అంటే చేపలు పట్టడం, చేపల పెంపకం, చేపలు పట్టడం, చేపల పెంపకం ఉపాధి. ఎలాంటి ఉపాధి? ఏట్లో ఉన్న చేపలను తీసుకొచ్చి బుట్టలో వేసుకుని ఇంటింటికి తిరిగి అమ్మిస్తారా? అది ఎంతవరకు ఉపాధిని ఇస్తుంది? అది చేయగలిగిన ఎంతమందికి దాని ద్వారా ఉపాధి ఇవ్వగలుగుతారు? ఏంది చేపలు పెంచబడినని బడ్డీ కొట్లు పెట్టించి దాన్ని ఉపాధిని చూపించారు. అది ఎన్ని లక్షల మందికి ఇవ్వగలుగుతారు అలాంటి ఉపాధిని? అది మీకు తెలిసింది. మీరు పెంచిన చేపల్ని తీసి బయటేసి మీ గొప్పతనాన్ని తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత లోతులో మట్టి తీసి దానికి లోపల బలం కోసం బియ్యం పోసారో అంత లోతులో కూడా నీళ్లు మళ్ళీ మట్టేసి బూడ్చి దాన్ని ఒక లెవెల్కి తీసుకురావాలి ఐకానిక్ టవర్స్కి. దాన్ని అంతటిని దాన్ని బూడ్చి సరైన పని చేయకపోగా అక్కడ దాకా బిల్డ్ అయిన దానికల్లే ఈ మా ఊర్లోంచి వెళ్ళే నీళ్లు అండి ఆ నీళ్లు దానికి పెట్టించాడండి. అది ఆయన చేసిన పని జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇంజనీర్లు అడిగినా కనపడుతుంది. ఎన్ని రోజులు నీళ్లు తోడినా ఎందుకు పోవట్లేదు బయటకు అని చూస్తే మా ఊరు నుంచి వెళ్ళే వాగు ఉందండి, పాలవాగు నుంచి వెళ్ళే నీళ్లు ఏది వాడకో నీళ్లు తీసుకెళ్ళి దానికి పెట్టారండి. ఎవరు చేపలు పెంచారు, ఎవరు ఏ అభివృద్ధి దిశగా ముందుకు నడుస్తున్నారు లేకపోతే నడిపిస్తున్నారు అనేది ప్రజలకి తేటతెల్లం అవుతానే ఉంది. ప్రత్యేకంగా అసలు చెప్పాను. అసలు ఈ ఒక్క ఛాన్స్ అని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఛాన్స్తోనే ఇక భూస్థాపితం అవబోతున్నారు. దయచేసి ఇంకా బురద చల్లొద్దు రెడ్డి గారు. ఎందుకంటే మీకు ముందు కూడా మీరు ఎంత బురద చల్లినా మీ మీద కేసులు విచారణకు రాకుండా ఉంటాయనో, మీరు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లకుండా ఉంటారనో అనుకుంటున్నారేమో. అది జరగని పని. ఒక్కసారి ఆలోచించండి. చేసిన తప్పుడు పనులకి వీలైతే పశ్చాత్తాపడండి, లేదంటే చూస్తూ ఊరుకోండి. అంతేగాని బురద చల్లే పనులు మాత్రం దయచేసి చేయొద్దని. మీరు ఒక ఎమ్మెల్యేగా మీకు విలువ ఉంది, ఆ ఎమ్మెల్యే విలువనే నిలబెట్టుకోండి. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇవన్నీ వద్దు. మీకు రాజ్యాంగం తెలియకపోయినా ప్రజలకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. కాబట్టి మీరు దయచేసి అమరావతిని ఇంకా విధ్వంసం చేయాలని మాత్రం ఆలోచించవద్దు.